నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కూలీ మూవీ రివ్యూ ఎలా ఉంది, కూలీ సినిమా ఎలాగ ఉంది, దీంట్లో మంచి మంచి నాయకులు కూడా చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అక్కినేని నాగార్జున గారు దీంట్లో విలన్ పాత్ర పోషించారు. ఏమిటంటే ఆయన క్యారెక్టర్ కూడా ఈ సినిమాకు అట్లాగే దీంట్లో ఇంకా చూసుకుంటే ఇంకా మనం ముఖ్యంగా చూసుకుంటే దీంట్లో తారాగణం చూసుకుంటే ముఖ్యంగా రజనీకాంత్ గారు కానీ, నాగార్జున గారు కానీ, శోభిన్, సబీర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్, ఇట్లా మంచి మంచి యాక్టర్లు దీంట్లో చేశారు. ఈయన దర్శకుడు వచ్చి లోకేష్ కనకరాజ్ గారు, నిర్మాత వచ్చి కళానిధి మారన్, సినీ ఫోటోగ్రాఫ్ వచ్చి గిరీష్ గంగాధరన్, మ్యూజిక్ వచ్చి అనిరుద్ రవిచందర్, ఇంకా శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. నాగార్జున గారు దీంట్లో మొదటిసారి విలన్ క్యారెక్టర్ పోషించారండి. ఇది ఏమి సినిమా ఎలా ఉంది ఏమిటంటే, సినిమాను చూస్తే మన అక్కినేని నాగార్జున గారు, సైమన్ ఆయన పేరు, అక్రమ దందాలు చేస్తూ ఉంటారు. అక్కడే సైమన్ వద్ద దయాల్, శోభిన్, సహీర్ నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిని గుర్తించి చంపేయడం దయాల్ పనిగా పెట్టుకుంటాడు. అయితే రాజశేఖర్, సత్యరాజ్ ఆయన రాజశేఖర్ దయాల్ చంపేస్తూ ఉంటాడు. అయితే తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే చివరి చూపు కోసం దేవా, రజనీకాంత్ హీరో అప్పుడే ఎంటర్ అవుతాడండి. తన స్నేహితుడి కోసం వచ్చే ఈ సినిమానండి. అతని స్నేహితుడు వచ్చి చివరి చూపు కోసం దేవా అక్కడికి వెళ్ళి అతడు కూతురు ప్రీతి, శృతి హాసన్ అడ్డుకుంటుంది. అయితే రాజశేఖర్ మరణం తర్వాత ప్రీతిలో ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పొందని తెలుసుకున్న దేవా వారిని రచించడానికి రంగంలో దిగుతాడు. అది సినిమా. నాగార్జున గారి దగ్గర పనిచేస్తూ ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడు అంటే అతనికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. అండర్ డయల్గా రాజశేఖర్ అతన్ని చంపేస్తే అతను కూతుర్లతో ప్రీతి, శృతి హాసన్ వాళ్ళతో అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుందండి. ఈ నాగార్జున గారు కొత్త క్యారెక్టర్ చేశారు. దీని మీద కొందరికి నెగిటివ్ ఉంది, కొందరు పాజిటివ్ ఉంది. కానీ దీంట్లో ఉపేంద్ర గారి క్యారెక్టర్ అంత ఉంది కానీ ఏమి అనిపించట్లేదు. అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా ఉంది కానీ కొంచెం పర్వాలేదు. ఇంకా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలాగా ఉంది కానీ సాంగ్స్ అంతగా మనకు అనిపించలేదు. ఏమిటంటే స్టోరీ పాతది. రజనీకాంత్ గారంటే అందరికీ అభిమానమే. కానీ అలాంటి రజనీకాంత్ గారు చేసిన ఈ సినిమాలో కొందరికి బోరు కొడుతుంది, కొందరికి బాగుంది. ఈ పరిస్థితి ఏమి చూస్తామంటే ఇదంతా అండర్ డ్రగ్స్ మాఫియా పాత స్టోరీనే. ఇదేం కొత్త ఏం కాదు. మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాలు ఈ చుట్టూ తిరిగే కథే ఇది. దీంట్లో కొత్తగా చెప్పేది ఏమీ లేదు. దీన్ని చూస్తే దీన్ని మన డైరెక్టర్ గారు కూడా కొన్ని పాయింట్లను జోడించి పాత కథనే తిరిగేసి చెప్పడంలో ఈ సినిమాలో రజనీ చరిష్మా తప్ప కొత్తగా ఇసం ఏమి లేదనే విషయం కూడా మనకు తెలిసింది. ఈ సినిమా ఆరంభంలోనే తెలిసిపోతుంది. ఈ ఇమేజ్ భిన్నంగా నాగార్జున చేసిన సైమన్ క్యారెక్టర్కు ఎఫెక్ట్గా చూపించలేకపోయారు. నాగార్జున గారు వెనుక పక్క జుట్లు పెట్టుకొని ఉంటాడు, బాగుంటాడు. కానీ విలన్ క్యారెక్టర్ చేశారు కానీ అంతగా చూపించలేకపోయారు. కూలీ సినిమాలో రజనీకాంత్ గారు ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు అంతా ఉంది. ఇది మొత్తం రజనీకాంత్ గారి చుట్టూ తిరిగే బిల్డప్, స్టైలిష్ మేకింగు ఈ సినిమాకు బలంగా కనిపించింది. చివరిలో ఉపేంద్ర గారు కానీ, అమీర్ ఖాన్ పాత్రలు కానీ ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఈ సినిమాకు అత్యంత బలము ఆయన దయల పాత్రలో కనిపించిన శోభిన్. సినిమాకి హీరో ఆయనే. ఎందుకంటే ఈ కూలీ సినిమాలో అంత పాత స్టోరీనే. కానీ జనాలకు ఈ చూసి భాష ఇట్లాంటి చూసి కూడా బోర్ కొట్టే విధంగానే ఈ సినిమా ఉంది. ఈ సినిమాలో చూస్తే ఇంకా నాగార్జున ఇలాంటి పాత్రల్లో విలనిజాన్ని చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న జనాల్లో కూడా కనిపిస్తుంది.
ఆయన ఇల్లనగా స్టైల్గా అక్కడక్కడ నాగార్జున కనిపించాడే కానీ పర్ఫార్మెన్స్ విషయంలో తడబాటుకు గురయ్యారని కూడా చాలా సన్నివేశాలు మనకు చూపిస్తున్నాయి ఈ ఈ కూలీ సినిమా. ఇంకా ఈ కూలీ సినిమాలో చూసుకుంటే టెక్నికల్ విషయానికి వస్తే మన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాకు బాగా నిలిచింది. చాలా పేలమైన సీన్లు తన మ్యూజిక్తో హైప్ చేశాడు. ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఫ్యాన్స్తో కేక పుట్టించేలా ఉంది. ఈ సినిమాకు ఫోటోగ్రఫీ, యాక్షన్ కోరియోగ్రఫీ స్పెషల్ అట్రాక్షన్. ఇంకా చూస్తే గిరీష్ గంగాధరన్ చిత్రీకరించిన విధానం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్పై స్టాండర్డ్లో ఉన్నది. కథనాలు చాలా బలహీనంగా ఉన్నాయి. సినిమా మొత్తం నత్తనడకన సాగడం ఓ దశలో ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారిందండి ఈ కూలీ సినిమా. ఇంటర్వెల్ వరకు చూస్తే ఒక విధంగా ఉంది. తర్వాత ఇంటర్వెల్ తర్వాత అయినా కొంచెం సినిమా ఏమన్నా పర్వాలేదా అనిపించుకుంటే ఆ సినిమా కూడా ఇంటర్వెల్ తర్వాత కూడా అలాగే ఉంది. లాస్ట్లో ఉపేంద్ర గారు రావడం, అమీర్ ఖాన్ గారు రావడం, వాళ్ళ క్యారెక్టర్లో కొంచెం పర్వాలేదు. కానీ కథ మన రజనీకాంత్ గారు స్టైల్ కానీ అతని యాక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ సూపర్, దానికి మనం ఏం చేయలేం. కానీ కథ చూస్తే పాతది, ఈ స్మగ్లింగులు ఇది అది అనేది కూడా అన్నీ చూపిస్తున్నాయి. ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా ఈ సినిమాలో చూసుకుంటే ముఖ్యంగా ఈ చాలా రోజుల నుంచి ఎక్కడ చూసినా కూలీ అడావుడే. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారంటే అంత అభిమానం అందరికీ. కానీ ఈ రివ్యూలో చూసుకుంటే మనకు అంత రివ్యూ అనిపించలేదు. ఈ కొంతమంది అయితే 5కి వచ్చి 2.5 అన్నారు. ఏమంటే ఫస్ట్ అంతా డ్రామాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయినా యాక్టివ్గా ఉంటుంది అనుకుంటే అది కూడా డ్రామాగానే నడిపించారు ఈ సినిమాలో ఒకసారి సినిమా అయితే బాగానే ఉంది. కానీ పాత స్టోరీ, పాత కథలు, దీంట్లో మెయిన్ యాక్టర్లు ఉన్నా కూడా అమీర్ ఖాన్ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, సత్యరాజు గారు కానీ, శృతి హాసన్ హీరోయిన్, నాగార్జున గారు విలన్గా నటించారు. ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే ఆయన బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన వెనకాల వచ్చే సౌండ్ మటుకు చాలా బాగుంది. కానీ ఇది సినిమా పరంగా చూసుకుంటే అంత పాత స్టోరీగానే అనిపిస్తుంది. ప్లస్ రజనీకాంత్ ఉంటే ఆయన చెప్పాలి కదా, స్టైల్ కానీ చాలా చేశాడు. విలనిజం చేసిన నాగార్జున కొంతగా కనిపించారు. ఆయన పాత్ర డిజైన్ బాగానే ఉంది కానీ ఏదో అసంతృప్తిగా అనిపించింది. నాగార్జున గారు కూడా విలన్గా ఫస్ట్ టైం చేయడం కదా, కానీ అంత దొరకలేదు. శృతి హాసన్ కూడా ఆయనకి ఇచ్చిన పాత్ర బాగా న్యాయం చేసింది. డైల్గా చేసిన మలయాళం నటుడు షోయబ్ షహీర్ అతను బాగా చేశాడండి. ఎందుకంటే ఆయన సినిమాలు బాగుంది. సినిమా కథ పరంగా పెద్ద మెరుపులు, హై మూమెంట్స్ లేనప్పటికీ టెక్నికల్ స్ట్రాంగ్గా ఉంది. విజువల్స్, స్టార్ వాల్యూ ఉన్నంతలో కాస్త రిలీఫ్. అనిరుద్ధ్ గురించి చెప్పుకోవాలి. చాలా సాధారణమైన సన్నివేశాలను కూడా తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎలివేట్ చేశాడు. అదే చెప్తున్నాను కదా, మ్యూజిక్ డైరెక్టరు ఆ మ్యూజిక్నే రజనీకాంత్ గారికి బ్యాక్గ్రౌండ్ బాగా చేశాడు. ఎందుకంటే ప్రేక్షకులు మంచి డైరెక్టర్ ఆయన కనకరాజు గారు. కానీ ప్రేక్షకులు కొంచెం నిరుత్సాహం చేశారు. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కానీ ఈ సినిమా పర్వాలేదు, ఉన్నదానికి ఉండలేదు. మాత్రము ఈ పాత స్టోరీ కావచ్చు, చాలా సినిమా అయితే చూడొచ్చు ఒక తడవ. రజనీకాంత్ గారిని అయినా చూసేదానికి వెళ్ళొచ్చండి. ఈ సినిమాలో ఇబ్బంది ఏం లేదు. సినిమా ఉన్న వరకు బాగానే ఉంది. మళ్ళీ ఒక్కొరు విధంగా చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ కూలీ సినిమా పర్వాలేదు, చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది. రజనీకాంత్ గారు నడిచేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఆ బ్యాక్గ్రౌండ్లు కావచ్చు, ప్లస్ ఈ స్మగ్లింగ్, నాగార్జున గారు కొత్త రూపం చూపించవచ్చు. కానీ ఉపేంద్ర గారు క్యారెక్టర్ బాగుంది. అమీర్ ఖాన్ గారు రావడం, శృతి హాసన్ ఆయన క్యారెక్టర్ ఆయన పాటించడం జరిగింది. ప్లస్ మ్యూజిక్ సూపర్గా ఉందండి. ఇది పాతదే కథ. అది నాగార్జున గారు ఇళ్ళ దగ్గర ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. అతను ఒకరిని చంపేస్తూ ఉంటారు. అతన్ని మన రజనీకాంత్ గారి ఫ్రెండ్ అతన్ని కాపాడడానికి అతను చనిపోతే వచ్చి ఇంకా అలా అప్పటి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అది మన కూలీ సినిమా. కాబట్టి చూడండి, అందరూ కూడా ఆదరించండి. ఎందుకంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అంటే అందరికి కూడా అభిమానం కాబట్టి
కూలీ సినిమా కూడా ఆదరించి రివ్యూను ఇవ్వండి. సినిమాను కూడా యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.